పాప మినిస్టర్ గారి గెస్ట్ హౌస్ లో ఉంటుందని వాళ్ళెట్టి పరిస్థితుల్లో ఊహించలేరు. పైగా మినిస్టర్ గారి గెస్ట్ హౌస్ కాబట్టి సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఎవరి దేహంలో అయితే ఆత్మ నివాసం ఉంటుందో ఆ మనిషి ఆ చక్రం మీదుగా వెళితే ఆ ఆవహించిన ఆత్మ ఆ దేహం నుండి వేరుగా వచ్చేసి మన ఆధీనంలోకి వస్తుంది. స్వామి, ఏమీ జరగలేదేంటి? ముందుగా వచ్చిన ఆవిడలోనూ పాపలోనూ ఆత్మ లేదు కాబట్టి ఏ విధమైన సమస్య లేకుండా ఆ శ్రీచక్రాన్ని దాటి వెళ్లారు. కానీ శిరీష కూడా శ్రీచక్రాన్ని దాటి వెళ్ళింది. తనకు కూడా ఏం కాలేదేంటి? అంటే దాని అర్థం ఈ ఇంట్లో గాని ఆ అమ్మాయి ఒంట్లో గాని ఎలాంటి ఆత్మ లేదు. అంటే శిరీషలో సంధ్యాత్మ లేదు. థ్యాంక్స్ స్వామి, మీ వల్ల నా ప్రాబ్లం తీరిపోవడానికి ఓ మార్గం దొరికింది. ఒక నిమిషం. అంటే ఇది ఇన్నాళ్ళు సంధ్య పేరు చెప్పి నాతోనే ఆడుకుందన్నమాట. ఓసే శిరీష, ఆత్మని ప్రేతాత్మని అంటూ నాతోనే డబల్ గేమ్ ఆడతావా? ఇప్పుడు చూపిస్తానే ఈ కస్తూరి ఆట ఎలా ఉంటుందో. ఎందుకురా అనవసరంగా మా చేతుల్లో చావు దెబ్బలు తింటావు? నీ వెనకాల ఉన్నవాడెవడో చెప్తే హ్యాపీగా రిలీజ్ అయిపోతావుగా. ఓహో, వాడి గురించి చెప్తే నువ్వు బయటికెళ్ళాక వాడేవైనా చేస్తాడని భయపడుతున్నావా? నీ ప్రాణానికి నేను హామీ ఇస్తాను. మా పోలీస్ని నీకు సెక్యూరిటీ ఇస్తా. అరే, ఒక్క మాట, ఒక్క మాట. ఎవరి కోసం నువ్వు ఇన్ని దెబ్బలు భరిస్తున్నావు? ఎవరి కోసం నువ్వు కిడ్నాప్ చేశావు? ఆ ఒక్క మాట చెప్తే నీకు కేసు లేకుండా చేస్తాను. ఎలాగూ ఫస్ట్ మనిద్దరి పెళ్ళే ఫిక్స్ అయింది కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటే మీ నాన్నని బతికిస్తాను. రేయ్, ఇంకో గంటలో నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకో, నిజం చెప్పకుండా నువ్వు బయటికి వెళ్ళలేవు. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా నీ ప్రాణం పోతుందే తప్ప నిన్ను మాత్రం పోనివ్వను.
మైండ్ ఇట్. కస్తూరి, ఏంటి ఇలా వచ్చా? నిజం చెప్పేశాడేమోనని తెలుసుకుందామని వచ్చాను. లేదు, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వాడు మాత్రం నోరు మెదపట్లేదు. రెగ్యులర్ క్రిమినల్స్ అయితే మా పోలీస్ దెబ్బలకి ఈ పాటికే నిజం చెప్పేయాలి. కానీ వీడి వెనక ఉండి నడిపిస్తున్నది మాత్రం ఎవరో బలమైన వ్యక్తులే. వీడికేదో బలమైన ఆశ చూపించి కంట్రోల్ చేస్తున్నారనిపిస్తోంది. ఎంతటి వాడైనా ఏదో ఒక రోజు ఈ సెల్ నుంచి నిజం చెప్పాకే బయటకు వెళ్లేది. నేను ఒకసారి ప్రయత్నిస్తానండి. నువ్వా? ఇంతమంది పోలీసులు కలిసి వాడి చేత నిజం చెప్పించలేకపోయా? నువ్వెలా చెప్పిస్తావు? ఎంత కరుడుగట్టిన నేరస్తుడికైనా ఏదో మూలన మానవత్వం అనేది ఉంటుంది కదా, దాని నుండి ట్రై చేస్తా. వాడికి ఒక తల్లి ఉంటుందిగా, తన బిడ్డ లేకపోతే ఆ తల్లి ఎంతలా బాధపడుతుందో గుర్తు చేసి నా కడుపు కోతను మిగిల్చొద్దని వేడుకుంటాను. ఊరుకో కస్తూరి, రిలాక్స్. మీ లాటికి లొంగని వాడు కనీసం నా కన్నెలకైనా కరుగుతాడేమో ప్రయత్నిస్తాను. బాధపడకు కస్తూరి, నువ్వన్నది నిజమే. కానీ వాళ్ళు కాకి చొక్కాకే లొంగనివాడు కన్నీళ్ళకెలా లొంగుతాడు చెప్పు? లేదు, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. బ్రతిమలాడుతాను, కన్నీళ్లు పెట్టుకుంటాను, కుదిరితే కాళ్ళైనా పట్టుకుంటాను. నా పాపను ఎవరు కిడ్నాప్ చేయించారో, ఎందుకు చేయించారో కనుక్కుంటాను. ఇదొక్క అవకాశం ఇప్పించండి. ఎన్ని రోజులు మాకీ నరకం? వాడు నిజం చెప్పకపోతే వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏంటో మనకు తెలిసే అవకాశం ఉండదు. పాపకు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని చేస్తూ బతకడం నా వల్ల కాదు. పాపను ప్రశాంతంగా 10 నిమిషాలు కూడా ఫ్రీగా ఉండనివ్వలేదు. ఇటు మేం టెన్షన్ పడి, అటు పాప బాధపడి, ఎన్నాళ్ళు మాకీ నరకం? ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. సరే కస్తూరి, నీ మాట ఎందుకు కాదనాలి? ఒకసారి నువ్వు ట్రై చేయి, చూద్దాం. నీకైనా నిజం చెప్తాడేమో. థ్యాంక్స్. సెలవుపించే. ఎవడ్రా నువ్వు? ఏం కావాలి నీకు? నీకేం అన్యాయం చేశాము? ఎందుకు ఇలా మా ప్రాణాలతో ఆడుకుంటున్నావు? చిన్న పాప అదేం అన్యాయం చేసిందిరా? అన్యం పుణ్యం ఎరుగని పసిదాన్ని కిడ్నాప్ చేయాలని ఎలా అనిపించిందిరా? కనీసం ఆ పసిదాని మొహం చూసినప్పుడైనా జాలనిపించట్లేదారా? అసలు ఎవర్రా నువ్వు? ఎందుకు ఇదంతా చేసింది? చెప్పరా, చెప్పు. నీకేం కావాలన్నా ఇస్తాను, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. వాడెవడో చెప్పు, నేను నీ కేసు నుంచి బయటకు పడేస్తాను. నీపై కేసు విత్డ్రా చేయిస్తాను. చెప్పరా. అయినా నా భర్త కూడా ఎవరితోనూ గొడవ పెట్టుకోడు. నాకు ఎలాంటి శత్రువులు లేరు. మరి మీరెందుకు మా పాపని కిడ్నాప్ చేయాలనుకున్నారు? మా ఆస్తి మొత్తం రాసేమన్నా ఇచ్చేస్తాను. దయచేసి నిజం చెప్పరా, చెప్పు.
రేయ్, ఈ తల్లి కన్నీళ్లు చూసైనా నీ గుండె కరగలేదా? హ, ఇప్పటికైనా నిజం చెప్పరా? ఛీ! కస్తూరి, వీడు మా దెబ్బలకే నోరు విప్పలేదు, నీ మాటలకే నోరు విప్పుతాడు. ఛీ! ఏంటి, నేనెవరో తెలీదా? ప్లీజ్ ఎవరు చేశారో చెప్పేయాలా? వద్దు. చెప్పనా? నువ్వే పాపను కిడ్నాప్ చేశావని, నా వెనకుండి ఇలా నడిపించింది నువ్వే అని చెప్పేమంటావా? వద్దు ప్లీజ్. అదుంది కదా అని అరే ఒరే అంటున్నావు, పైగా ఏడుపొకటి. నేనొక్కసారి నోరు విప్పాననుకో, నాకన్నా నీకే ఎక్కువ లాస్, గుర్తుంచుకో. ఫీల్ అవ్వకు, తనుందని అలా అన్నానంతే. నువ్వు నేను ఒకటిని తెలిసిందనుకో, నీకొచ్చే లాభమేమీ ఉండదు. నీ కుర్చీ పక్కనే ఇంకో కుర్చీ పెరుగుతుంది, నీతో పాటు నాకు కోటింగ్ పడుతుంది. నువ్వు బయటికి రావాలంటే నేను బయటే ఉండాలి. అలా జరగాలంటే నేను తన ముందు అలాగే మాట్లాడాలి. అయినా ఇప్పుడు మ్యాటర్ అది కాదు. ఇన్నాళ్ళు మనల్ని దయ్యంలో ఆడించింది, మనల్ని టార్చర్ పెట్టింది సంధ్య కాదు. సంధ్య ఆత్మలా వచ్చింది, తనలా వచ్చిందని ఆ శిరీషి డ్రామాలాడుతూ మనందరినీ నమ్మించింది. అది ఇన్నాళ్ళు నాటకాలాడిందా? తనంతు తెలుస్తా. దెయ్యం పేరు చెప్పి నన్నే కొడుతుందా? తను ఎలాగైనా చంపేయాలి. ఆహా, ఆవేశపడకు. ఆవేశపడక ఇంకేం చేయమంటావు? దానివల్ల నీకన్నా ఎక్కువ నష్టపోయింది నేనే. ఇవాళ నేనిక్కడ ఇన్ని దెబ్బలు తిన్నానంటే దానికి కారణం అదే. దాని రక్తం కళ్ళ చూడకపోతే నా పేరు అంబరీషే కాదు. అలా జరగాలంటే నువ్వు ముందు బయటికి రావాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ముందు లాయర్తో మాట్లాడి నాకు బెయిల్ తీసుకురా. కావాలంటే డబ్బు నేనిస్తా. నేను బయటికి వచ్చాక చెప్తా ఆ శిరీష సంగతి. నువ్వేం టెన్షన్ పడకు, బెయిల్ కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూస్తాను. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన పేర్లు బయటికి చెప్పకు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సాయంత్రం కల్లా నాకు బెయిల్ రావాలి. అలాగే. చూడు, నాకు ఎక్కువ టైం లేదు. ఇన్నాళ్ళు సంధ్య ఉందనే భ్రమలో ఎక్కువ డేర్ చేయలేకపోయాం. ఇప్పుడు ఆ సంధ్య లేదన్నాక పాపను ఎలాగలా ఎవరికంట పడకుండా హాస్పిటల్కి తీసుకొస్తాను. ఈ లోపే నీకు బెయిల్ అరేంజ్ చేస్తాను. ముందు పాప సంగతి చూద్దాం, తర్వాత ఆ శిరీష సంగతి. ఏమైనా చెప్పాడా? కాళ్ళు గడ్డలు పట్టుకుని బతిమలాడాను. ఆ రాతి గుండె కరగలేదు. ఒక్క ముక్క కూడా చెప్పలేదు. నువ్వేం వరి అవ్వకు కస్తూరి, వాడి చేత నేను నిజం చెప్పిస్తాను కదా. చెప్పించండి, ఎలాగైనా నిజం చెప్పించండి. ఏమ్మా, ఈ ఇల్లు నీకు నచ్చిందా? మా అమ్మ కూడా నాతోనే ఉంటుందిగా, చాలా బాగుంది. అయితే లోపలికి వెళ్ళి చూడు, ఇంకా బాగుంటుంది.
ఇదేనమ్మా మన గెస్ట్ హౌస్. మినిస్టర్ గారు సీక్రెట్ మ్యాటర్స్ డిస్కస్ చేయడానికి ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటారు. ఈ ప్లేస్ గురించి దాదాపుగా ఎవ్వరికీ తెలీదు. మన పని పూర్తయ్యేదాకా పాప ఇక్కడ ఉండడమే సేఫ్. ఈ దరిదాపుల్లోకి ఎవ్వరూ రారు. బయట 2 గన్మెన్స్ ని కూడా పెట్టారు. ఇక్కడ నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. ఒక్క 2 రోజులు చాలా ఆంటీ. డాక్టర్స్ రిపోర్టు ప్రకారం 2 రోజుల్లో కస్తూరి వాళ్ళ నాన్నకి బ్లడ్ ఎక్కించాలి. కాబట్టి ఈ 2 రోజులు మనం పాపని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఆ కస్తూరి మైండ్ డేగ చూపు కన్నా పవర్ఫుల్. ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప మన గౌరి మనకు దక్కదా ఆంటీ. నువ్వేం కంగారు పడకమ్మా. ఇదంతా మన ఏరియా. పాపకేం కాదు. మనమంతా ఉన్నాం కదా. పైగా సెక్యూరిటీ టైట్ చేద్దాం. మనందరం ఉండగానే పాపను కిడ్నాప్ చేసిందంటీ. మనందరం ఉండగానే పాపను చంపేయాలని చూసింది. దానికి తెలిసేలా పెట్టి సెక్యూరిటీ ఇచ్చినా గాలిలా వచ్చి ధూళిని లాక్కెళ్ళినట్టు చాలా సింపుల్గా 3వ కంటికి కనిపించకుండా తీసుకెళ్లగలిగి. ఆ ఛాన్స్ దానికి ఇవ్వకూడదని ఇలా ఎవరికీ తెలియని ప్లేస్లో దాచాలని అనుకున్నానంటీ. శిరీష, 2 రోజుల్లో అన్ని సమస్యలు తొలగిపోతాయా? అలాగని కూడా అనుకోలేం అంకుల్. వాళ్ళ డెడ్ లైన్ దగ్గర పడుతున్న కొద్దీ పాప కోసం వెతుకులాట వేగం పెరుగుతుంది. అదృష్టవశాత్తు రక్తం దొరికి వాళ్ళ నాన్న బ్రతికినా లేదా చనిపోయినా మన గౌరీ సేఫ్గా ఉంటుంది. నాకు నా గౌరీ ప్రాణం ముఖ్యం అంకుల్. ఇప్పుడు నేనున్న పరిస్థితిలో కస్తూరి గురించో వాళ్ళ నాన్న ప్రాణం గురించో ఎక్కువగా ఆలోచించలేదు. అందుకే పాపనిక్కడ దాచాలనుకుంటున్నాను అంకుల్. ఏంటమ్మా మనకి కర్మ? మనం ఇంతమంది ఉండి ఆఫ్టర్ ఆల్ దానికి భయపడి మన పాపను కాపాడుకోవడానికి మనం దాక్కోవాల్సి వస్తుంది. తప్పదంకుల్. పరమశివుడికే తప్పలేదు శని నుండి తప్పించుకోవడానికి. మనమెంత? గౌరిని జాగ్రత్తగా చూసుకోండి. గౌరి నేను జాగ్రత్తగానే చూసుకుంటానమ్మా. కానీ ఆ కస్తూరి వాళ్ళ నాన్న ప్రాణం కోసం పాప ప్రాణాలని లెక్క చేయలేదు అంటే, వాళ్ళ నాన్నకి రక్తం ఇవ్వాల్సిన గౌరి కనిపించట్లేదు అంటే ఖచ్చితంగా సంజయ్ మీదో స్నేహ మీదో దాడి చేయదన్న గ్యారంటీ లేదు. కాబట్టి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ అనుమానం కూడా ఉందంకుల్. అందుకే వాళ్లను ఓ కంట కనిపెట్టి ఉన్నా. నేనక్కడ ఉంటే నాపై అనుమానం రాదు. సో పాపను ఆ యాంగిల్లో వెతకడానికి ట్రై చేయదు. మనకు ఆ అడ్వాంటేజ్ ఉంది. మీరు మాత్రం ఏమరపాటుగా ఉండకండి. అమ్మా, నాకు ఈ కొత్త ఇల్లు నచ్చింది. మనం ఇక్కడే ఉంటున్నాంగా. లేదమ్మా, నాకు వేరే పనుంది. సో నువ్విక్కడే ఉండు. నేను 2 డేస్లో వచ్చేస్తానుగా. అయితే నేను ఉండను. అలా అనకూడదమ్మా. నీకు ఈ ఇల్లు బాగా నచ్చింది కదా. నువ్వు ఉండవు కదా. నాకు అస్సలు నచ్చలేదు. నేనుంటాను కదమ్మా. మీరెవ్వరొద్దు. నాకు అమ్మే కావాలి. గౌరీ, అమ్మ చెప్తే వింటావు కదా. దాట్స్ గుడ్. జాగ్రత్త అంకుల్. అలాగేనమ్మా. పదమ్మ వెళ్దాం. గౌరీ,
గౌరీ ఈ రాక్షసి ఎప్పుడు కొంపలోంచి బయటకు పోతుందో అప్పుడే ఈ ఇంటికి మనశ్శాంతి. గౌరీ 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 అమ్మ గౌరీ అత్తయ్య గౌరీ ఏది? ఏ ఇప్పుడు గౌరీతో పనేంటి? ఎక్కడికి తీసుకెళ్ళాలేంటి? నేనెక్కడికి తీసుకెళ్తాను అత్తయ్య? భోజనం టైం అయింది కదా, తినిపిద్దామని. ఏవైనా గౌరీ మీద నీకు ఈ మధ్య బాగా శ్రద్ధ ఎక్కువైంది. బిడ్డంటే ఏ తల్లికి మాత్రం శ్రద్ధ ఉండదు? అవునవును, ఎంత శ్రద్ధ! ఎప్పుడు మింగేద్దావా అన్నంత శ్రద్ధ. ఇంట్లో ఉంటే ఇంతసేపు కామ్గా ఉండదే, ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళమ్మతో బయటకెళ్ళిందమ్మా. వేళకు తిండి తినిపించకుండా ఇప్పుడు బయటకు ఎక్కడికి తీసుకెళ్ళింది? బిడ్డకి ఎప్పుడు ఏం తినిపించుకోవాలో తల్లికి తెలీదా? తల్లికి తెలుస్తుంది, తల్లిలా నటిస్తే ఏం తెలుస్తుంది? ఏంటి? అదే నాకేం తెలుస్తుంది అంటున్నాను అత్తయ్య. నీకు తెలియాల్సినవి తెలుస్తున్నాయి కదమ్మా, అది చాలే. ఇంతకీ పాపని ఎక్కడికి తీసుకెళ్ళింది? ఎక్కడికో తీసుకెళ్ళిందమ్మా. తన బిడ్డకి ఆ మాయిదారు గుంపు వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని భయపడి తన బిడ్డని ఎక్కడో క్షేమంగా దాచుకుందామని తీసుకెళ్ళింది. దాచిపెడుతుందా? ఎక్కడ దాచిపెడుతుంది? ఇంట్లో ఉన్నదాన్ని ఇంట్లో ఉండనివ్వకుండా ఎక్కడో దాచడం ఏంటి?